హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చరికి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ యొక్క లాస్ట్ బేస్ మీద కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనమాట. సో కేటగిరీ వైజ్ మాట్లాడదామండి. అండ్ ఈ ఇయర్కి మీరు ఒక 20 to 30 మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 25 యావరేజ్గా యాడ్ చేసుకుంటే కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని మార్క్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము క్లియర్ కట్ మీకు అన్ని ప్రొవైడ్ చేసాము. లైక్ ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్గా కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, అది బీడీఎస్ కానీ ఆయుష్ కానీ ఎంబీబీఎస్ కానీ అన్ని కోర్సెస్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాము. అది ఎంసెట్ అనే కానీ ఎంసెట్ అండ్ నీట్ కాకుండా ఇంకే కోర్సెస్ ఉన్నాయి, అది కూడా రిజర్వేషన్స్ గురించి, సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇన్ డీటెయిల్ మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెళ్ళి మా కన్నా అయితే చెక్ చేయండి. ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వ్యూవర్షిప్ రీచ్ వస్తుంది, ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మా మెయిన్ థీమ్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అయ్యేలోగా మీకు అన్ని డేటా మేము ప్రొవైడ్ చేయాలని, సో దట్ మీరు కౌన్సిలింగ్ మిస్టేక్ చేయరు. సో కంటెంట్ చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇంకా మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట లాస్ట్ అలాట్మెంట్స్. సో వీటి యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ర్యాంక్స్ మాట్లాడుకుందాం. అండ్ కరెంట్ ఇయర్కి మీరు ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకోండి. సో అది ఉంటుందన్నమాట. అండ్ ఈ డేటా మీకు కావాలనుకున్నా ఆర్ఎల్స్ వేరే అదర్ కాలేజ్ డేటా ఆర్ఎల్స్ కాలేజెస్ లిస్ట్ డేటా ఆర్ సర్టిఫికేట్స్ మాన్యువల్ ఎలా ఉంటాయి, సంథింగ్ ఏదైనా మీకు డేటా కావాలనుకున్నా, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి దేని పరంగా అలా ఉన్నప్పుడు నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు 123 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ క్వైరీస్ అడుగుతాడు. మేము టాపిక్ వైజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ టాపిక్లో వాళ్ళకి డౌట్స్ ఉన్నా, లేదా ఏ టాపిక్లో వాళ్ళకి ఏదైనా డేటా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మాకు ఇన్ఫో కావాలని చెప్పి మేము పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాం. అలాగే వాళ్ళ డౌట్స్ అండ్ క్వైరీస్ అడుగుతారు, మా టీం హెల్ప్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో లెట్ చెక్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఓసీ మేల్ కేటగిరీ స్టార్టింగ్ ఎంతంటే 12,227 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 634 మార్క్స్ స్టార్టింగ్ అయిందండి. ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఏంటంటే 40,160 విత్ స్కోర్ ఆఫ్ 582. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ అయితే ఒకసారి మాట్లాడదాం. ఓసీ కేటగిరీలో ఒకసారి జస్ట్ సెకండ్ అండి. ఇది స్పెషల్ కోటర్ ఇచ్చానండి ఓసీ. సో మనం ఓసీ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓసీ ఫీమేల్ ఎండింగ్ ఎంత అండి 53,749 ర్యాంక్ స్కోర్ 563. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 53,303 ర్యాంక్ స్కోర్ 564 మార్క్స్. అండ్ బీసీఏవి మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీఏ స్టార్టింగ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 73,858 ర్యాంక్ స్కోర్ 538 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు బీసీఏ 83,857 ర్యాంక్ స్కోర్ 526. అండ్ వీటి కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. వీడియోని ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోండి, ఇక్కడ నేను ఫాస్ట్ చెప్పడంలో మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి బీసీఏ మేల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ 91,176 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 518 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ ఇది. ఫీమేల్ కేటగిరీ మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీఏ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 81,246 ర్యాంక్ విత్ స్కోర్ 529 మార్క్స్. అండ్ బీసీబీ మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. పైన ఎక్కడ లేవు. సో బీసీబీ స్టార్టింగ్ మేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 75,495 ర్యాంక్ స్కోర్ ఆఫ్ 536 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 80,303 ర్యాంక్ స్కోర్ 530 మార్క్స్ అనమాట. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. బీసీబీ కేటగిరీ. సో బీసీబీ ఫీమేల్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 88,997 స్కోర్ 521 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 86,802 ర్యాంక్ స్కోర్ 523 మార్క్స్. అండ్ బీసీసీవీ చూద్దాం. బీసీసీవీ నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఉన్న సీట్స్ అన్నీ మాట్లాడదామండి. తక్కువ ఉంటే సో ఒక సీట్ కూడా ఇక్కడైతే అలౌట్ అయితే చేయలేదు. అండ్ బీసీడీ మనం మాట్లాడదాం. బీసీడీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. ఫీమేల్ కేటగిరీలో 55,048 ర్యాంక్ అనమాట విత్ స్కోర్ ఆఫ్ 561 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 61,702 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 553 మార్క్స్. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ అయితే ఒకసారి చూద్దాం. బీసీడీ కేటగిరీ మనం బీసీడీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బీసీడీ మేల్ 64,107 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 63,322 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 551 మార్క్స్ అనమాట. అండ్ మనం బీసీఈ ఒకసారి చెక్ చేద్దాం. సో బీసీఈవి అతిమంది ముస్లిం మైనారిటీ. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట, చూడొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 94,504 ర్యాంక్ స్కోర్ 515 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 1 minute నేను చేస్తాను 1,18,515 ర్యాంక్ స్కోర్ 490 మార్క్స్ అనమాట. అండ్ వీటి కట్ ఆఫ్ సెక్షన్ చూద్దాం. కట్ ఆఫ్ ఏం లేదండి, టోటల్ 3 సీట్స్ అయితే ఇచ్చారు. 2 మాట్లాడము. ఇది ఒకటి ఫీమేల్, ఇక్కడ ఒక మేల్, ఇంకొక మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు 1,26,706 ర్యాంక్ స్కోర్ 482 మార్క్స్ ఇక్కడ ఇచ్చారనమాట. సో అంతే అండి బీసీఈవి. సో ఎస్సీకి మనం మాట్లాడదాం. సో ఎస్సీ స్టార్టింగ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఇచ్చారండి స్టార్టింగ్ ఫీమేల్ 1,25,746 ర్యాంక్ స్కోర్ 483 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ ఇక్కడ ఇచ్చారు 1,28,295 ర్యాంక్ స్కోర్ 481 మార్క్స్. అండ్ వీటి కట్ ఆఫ్ స్ట్రక్చర్ చూద్దాం ఎస్సీ కేటగిరీవి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఎస్సీ మేల్ కేటగిరీ 1,39,835 ర్యాంక్ స్కోర్ 470 మార్క్స్. అండ్ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,38,477 ర్యాంక్ స్కోర్ 471 మార్క్స్. అండ్ ఎస్టీ మనం ఒకసారి చెక్ చేద్దామండి.
ఎస్టీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఫీమేల్ కేటగిరీ 1,56,808 ర్యాంక్ స్కోర్ 455 మార్క్స్ అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,80,365 ర్యాంక్ స్కోర్ 436 మార్క్స్ అండ్ ఎండింగ్ మీరు చెక్ చేయండి ఫీమేల్ 1,89,737 ర్యాంక్ స్కోర్ 429 మార్క్స్ అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,85,278 ర్యాంక్ స్కోర్ 432 మార్క్స్. ఇవ్వండి కేటగిరీ వైజ్గా. సో ఇప్పుడు ఏమైనా స్పెషల్ కోటాలు ఏమైనా వచ్చాం ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఓసీ మేల్ కేటగిరీ స్పెషల్ కోటాలో ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట కింద 10,31,957 ర్యాంక్ అనమాట. ఒక సీట్ అయితే అలాట్ చేశారు మేల్ కేటగిరీ. అండ్ ఇంకేమైనా స్పెషల్ కోటా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చండి ఒక క్యాప్ కోటాలో ఒక ఫీమేల్ కేటగిరీ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. ఎంతంటే ర్యాంక్ 55,204 ర్యాంక్ స్కోర్ 561 దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. సో ఇవి రెండే ఇచ్చారండి, ఇంకా లేవు. సో ఇదండి ఓవరాల్గా. అండ్ మా ఈ వీడియో ఇక్కడ ఎండండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తాం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ మీకు ఏమైనా డేటా కావాలన్నా క్వైరీస్ అయినా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మా టీం మీకు హెల్ప్ చేస్తున్నాను. థ్యాంక్